చిట్టి తల్లి వయసు 3 సంవత్సరాలు. చిట్టి తల్లి విజయవాడలో విద్యానగర్లోని నేషనల్ ప్రైవేట్ స్కూల్లో చదువుతుంది. తల్లిదండ్రులు ఏమనుకుంటారు, మంచి ప్రైవేట్ స్కూల్లో వేస్తే మంచి చదువు ఎడ్యుకేషన్ బాగుంటది, మన పిల్ల మంచి స్థాయికి వెళ్ళిద్ది అనుకుంటాం. ఇలా మన కళని సాకారం చేసుకునే సమయానికి ఒక అన్నపూర్ణమ్మ లాంటి ఒక టీచర్ ఎదురైందనమాట. సారీ, ఈ రాక్షస్ టీచరు తన పైశాచిక ఆనందాన్ని ఈ చిన్నారి పాప యాసిడ్ పోసి ప్రైవేట్ పాటల మీద దారుణంగా చేసిందండి. పైపెచ్చు ఏడుస్తుందని చెప్పి చెంపకేసి బాధి గడ్డంకి పెద్ద గాయం అయ్యేలా చేసింది ఆ పాపని. ఏది ఏమైనా ఇలాంటి టీచర్ని ప్రోత్సహిస్తున్న ఆ స్కూల్ యాజమాన్యంపై ప్రభుత్వం గట్టి చర్య తీసుకొని ఏదో విధంగా శిక్ష పడేలా చేయాలి. ఈ పాపకు జరిగినట్టు ఎన్నడూ మరో పాపకు జరగనే కూడదు. అంతా వాసిపోయింది సార్. నేను ఏంటి అని చెప్పేసి గబా టీచర్ దగ్గరికి వెళ్ళి, మేడం ఏం జరిగింది, నా పాపను కొట్టారా, లేకపోతే పడిపోయిందా, లేకపోతే తోసేశారా, అది కొట్టిన దెబ్బలాగా నాకు అనుమానంగా ఉంది మేడం అని అంటే, ప్రిన్సిపాల్ మేడంకి ఫోన్ చేసి ఇస్తే, ప్రిన్సిపాల్ మేడం అమ్మ నీకు దండం పెడతానమ్మా, ఇలాంటి ఏమి జరగలేదమ్మా, ఇలాంటి జరగకుండా చూసుకుంటానమ్మా రెండోసారి అని చెప్పేసి నా పాపని అనగానే నేను సరే అని చెప్పేసి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి మేము ఒక ఇండిషన్ చేయించుకొని వచ్చాను సార్. వచ్చిన తర్వాత ఎప్పుడైతే పాపకి గౌన్ ఇప్పేసి మా అమ్మ చూడడం జరిగిందో, మామూలుగా ఇక్కడ ఇండిషన్ చేస్తే మా అమ్మకి చెప్తుంది సార్, మా అమ్మ ఇండిషన్ చేశారని చెప్తే అసలు చూస్తే నేను చూడలేకపోయింది సార్. చాలా అంటే చాలా క్రూరంగా, ఎక్కడైతే మన ప్రైవేట్ పార్ట్ ఉంటుందో మొత్తం అసలు లేయర్ మొత్తం కాలిపోయింది సార్, లోపల బయట అసలు చాలా అంటే చాలా ఇదిగా అయిపోయింది సార్. నాకు డాక్టర్లతో మాట్లాడారు, డాక్టర్లు ఏం చెప్పారంటే కెమికల్ ఏదో చెప్తున్నారు, ఏం చెప్పారు డాక్టర్ కెమికల్ అనే చెప్పారు సార్. అది నాకు నోరు తిరగదు సార్. మామూలుగా ఒక కెమికల్ అనే చెప్పారు, అందులో యాసిడ్ కలిసిందనే చెప్పారు సార్. మాకు పాపకు 6 months పట్టిద్దంట సార్ అది తగ్గడానికి. అది ఇంకోసారి గనక అక్కడ చర్మం అనేది ముడుచుకొని ఉంటే గనక పాప బాడీలో ఒక లేయర్ అనేది తీసి అక్కడ ట్రీట్మెంట్ అనేది చేస్తామనేసి మాట్లాడారు సార్. పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారు? పోలీసులకు చేశారు సార్. ఎమ్మెల్సీ కేసు వెళ్ళింది సార్. ఎమ్మెల్సీ కేసు అయితే జరిగింది. ఎమ్మెల్సీ కేసు జరగడంతో అసలుకి ఇక్కడ ఈ ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో చాలా హంగామా చేసేసావు, నీ కూతురికి నేను బిల్లు ఎందుకు కట్టాలి, మా పరువు పోయింది మీ వల్ల, ప్రతి ఒక్కరు మమ్మల్ని అడగడమే అని ఎవరైతే ప్రిన్సిపాల్ భర్త సాంబశివరావు అని ఆయన ఉన్నారో ఆయన నాతో చాలా ర్యాష్గా మాట్లాడారు సార్. మామూలుగా మేము కట్టము, మీరు ఏదైనా ఉంటే పోలీస్ స్టేషన్కి రండి చూసుకుందామని. నా కూతురు చావు బతుకుల మధ్యలో ఉంటే అంత క్రూరంగా మాట్లాడాడు సార్. అంత క్రూరంగా మాట్లాడితే నేను అప్పటికప్పుడు డిశ్చార్జ్ చేసినప్పుడు పాపని ఎస్సీ మేడంతో చెప్పి డిశ్చార్జ్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సార్.